కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కెన్ కన్క్లూడ్ యాజ్ ఎ ఫైనల్ మీటింగ్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ నుంచి మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇది భద్రతా సలహాదారుల మీటింగు, అది కూడా ప్రధాని అధ్యక్షన జరుగుతోంది కాబట్టి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్, బయటకు రాబోతోంది. దీని తర్వాత మేబీ మీడియాని అటు అమిత్ షా కానీ ఇటు ప్రైమ్ మినిస్టర్ కానీ అడ్రస్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. మూవింగ్ ఆన్, పెహల్గాం ఉగ్రదాడి వెనుక ఒక హైబ్రిడ్ టెర్రరిజం అనే ఒక పదాన్ని వాడాను నేను ఇంట్రడక్షన్లో. ఏమిటి హైబ్రిడ్ టెర్రరిజం? పెహల్గాంలో నరమేధం సృష్టించింది స్లీపర్ సెల్. 2024లో పూంచ్లో దాడికి పాల్పడ్డారు ఇదే టెర్రర్ బ్యాచ్. తర్వాత జమ్మూ నుంచి కాశ్మీర్కి షిఫ్ట్ అయ్యారు. ఏడాది పాటు సైలెంట్గా ఈ ముష్కర మోక ఉంది. పాకిస్తాన్ నుంచి నేరుగా ఆదేశాలకి వీళ్ళకి వస్తాయని చెప్పి తెలుస్తోంది. డిజిటల్ ఎవిడెన్స్ సంపాదించింది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA. కరాచీ, ముజఫరాబాద్లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆ వార్ రూమ్ నుంచి ఉగ్రవాదులకు సైఫుల్లా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పెహల్గాం దాడికి మాస్టర్ మైండే ఈ సైఫుల్లా అని తెలుస్తోంది. పెహల్గాం దాడికి TRF పాల్పడ్డ విషయాన్ని వాళ్లే ప్రకటించుకున్నారు. దాడిలో పాల్గొన్న 4 పాక్ ఉగ్రవాదుల్ని లీడ్ చేసింది పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్. సో దీంతో మనకు ఒక విషయం అర్థమవుతోంది, పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా బయటపడింది అని. అమాయక పౌరులను కాల్చి చంపింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. అంతేకాదు వాళ్ళకి ఆదేశాలు కూడా పాకిస్తాన్ నుంచే వచ్చాయి. హైబ్రిడ్ టెర్రరిస్టులతోటి పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. లష్కర్ స్లీపర్ సెల్ TRF పెహల్గాంలో నరమేధాన్ని సృష్టించింది. 2024లో ఆర్మీ క్యాంపై దాడి చేసిన ఉగ్రవాదుల బ్యాచే ఈ పెహల్గాంలో కూడా టూరిస్టులను ఊచకొత కోసింది. ఆ దాడి తర్వాత సైలెంట్గా ఉన్న ముష్కరమోక పెహల్గాంలో ఇప్పుడు మళ్ళీ పంజా విసిరింది. ఈ హైబ్రిడ్ టెర్రర్ బ్యాచ్లో సభ్యులపై నిఘా వర్గాల దగ్గర ఖచ్చితమైన సమాచారం లేదు. టార్గెట్ని ఫినిష్ చేసిన తర్వాత ఈ బ్యాచ్ చాలా కాలం సైలెంట్గా ఉంటుంది. టీం సభ్యులుగా విడిపోయి మళ్ళీ ఒకచోట కలుస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. తర్వాత పాకిస్తాన్ నుంచి వీళ్ళకి ఆదేశాలు రాగానే మళ్ళీ ఒక్కచోట కలిసి దాడుల కోసం స్కెచ్ చేస్తారు. పెహల్గాంలో ఇప్పుడు అదే జరిగిందని అనుమానిస్తున్నాయి భద్రతా బలగాలు. పూంచ్లో దాడికి పాల్పడ్డ TRF గ్రూపుకు పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ లీడ్ చేశాడు. ఈ గ్యాంగ్కు పాకిస్తాన్లో ఉన్న లష్కర్ డెప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తోన్న సైఫుల్లా నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. పెహల్గాం దాడి కోసం కరాచీ, ముజఫరాబాద్లో వార్ రూమ్ను ఏర్పాటు చేశాడు సైఫుల్లా. పాకిస్తాన్ నుంచి ముష్కరమూకకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నట్టుగా పెహల్గాం దాడి జరిగిన ప్రదేశం నుంచి NIA డిజిటల్ ఎవిడెన్స్ని సంపాదించింది. కశ్మీర్ పండిట్ల ఊచకోత వెనుక కూడా ఈ హైబ్రిడ్ టెర్రరిస్టుల హస్తమే బయటపడింది.